3 రోజుల కస్టడీ 3 రోజుల కస్టడీ నందిగం సురేష్ది ముగిసింది. ఈ 3 రోజుల కస్టడీ చాలా చాలా అన్యాయంగా, అమానుషంగా, సామాన్య మనిషిలాగా కూడా సురేష్ ట్రీట్ చేయలేదు ఈ పోలీసులు. లాయర్ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా లాయర్ని కూడా మాట్లాడినవని అనైతికంగా, చాలా దుర్మార్గంగా ఈ పోలీసులు ప్రవర్తించారు. ఇప్పుడు ఇవన్నీ మేము జడ్జి గారి దృష్టికి కూడా తీసుకొచ్చేసాము. లాయర్ని మాట్లాడించకపోవటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి వ్యతిరేకం. అవన్నీ మేము ఛాలెంజ్ చేశాము. కాకపోతే ఇది ఇవాళ ఇన్ఛార్జ్ కోర్టు, అసలు కోర్టు జడ్జి గారు సెలవు పెట్టడం వల్ల ఇన్ఛార్జ్ కోర్టులో ఈ పిటిషన్ ఇవాళ ఏం జరగలేదు. 2వ తారీఖు పోస్ట్ చేశారు. ఈ మ్యాటర్లన్నిటికి కలిపి ఖచ్చితంగా ఈ పోలీసుల మీద మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఏ ఫెసిలిటీ లేదు. కావాలని దోమలు కుట్టే రూమ్లో, చిన్న రూమ్లో మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా సురేష్ని చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ అబద్ధాలు. అవన్నీ 2వ రోజు జరిగింది. దీంట్లో 100% పోలీసులు ఈ సురేష్ని ఇల్ ట్రీట్ చేసిన దాంట్లో ఖచ్చితంగా వీళ్ళ మీద హైకోర్టు యాక్షన్ తీసుకుంటుందని నేను నమ్ముతున్నా. నేను తానికొండ చిరంజీవి, న్యాయవాది.